ప్రీవియస్ ఇంపార్టెంట్ జామెట్రీ క్వశ్చన్ అండి. చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సైడ్ అండ్ హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్? ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము మరియు ఉన్నతుల నిష్పత్తి. సమబాహు అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈక్విలేటరల్ ఈక్వి అంటే ఇందులోనే ఉంది మండి. ట్రయాంగిల్స్లో టైప్స్లో ఫస్ట్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అందులో సైడ్ హైట్ యొక్క రేషియో కనుక్కోవాలండి. ఇది మనకి 10th క్లాస్లో వస్తుంది. డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టేసేయచ్చు. 2:3 అని ఆన్సర్ చెప్పేసేయచ్చు. అది ఎలా వస్తుంది అని గుర్తుపెట్టుకున్నారనుకోండి, అది ఎప్పటికీ మర్చిపోరు. అంటే ఆ రిలేషన్ మీద మనం ఏ ప్రాబ్లం వచ్చినా చేయడానికి కుదురుతుంది. ఒకసారి చూడండి. అంటే సపోజ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ తీసుకోండి. దీనికి సైడ్ ఏ అనుకోండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దీనికి సపోజ్ ఏబిసి అనుకోండి. పర్పెండిక్యులర్గా డ్రా చేసామనుకోండి, ఇక్కడ హైట్ అవుతుంది. సపోజ్ ఏడి ఈజ్ ద హైట్. ఈ హైట్ మనం ఏలో కనుక్కుంటే వాటి రేషియో కనుక్కోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ పర్పెండిక్యులర్ కంపల్సరీ ఇక్కడ ఏమవుతుంది, హైట్ పర్పెండిక్యులర్గా మీట్ అవుతుంది కాబట్టి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్గా మీట్ అయితే దీన్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇది A/2, ఇది A/2 అవుతుందండి. సిడి అనేది A/2 అవుతుంది, ఇది A/2. ఈ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు ఏబిడి, లేదా ఏడిసి ట్రయాంగిల్ తీసుకొని హెచ్ కనుక్కోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. సపోజ్ యూనిట్స్ 1 అని తీసుకొని కూడా చేయొచ్చు. ఓకేనండి. సపోజ్ సైడ్ 1 యూనిట్ 2 యూనిట్స్ అని కూడా చేసేయచ్చు. లేకపోతే ఏ అని తీసుకుంటే యూ కెన్ డూ ఎనీ ఏ వాల్యూ. సపోజ్ అప్పుడు పైథాగరస్ థియరం అప్లై చేసామనుకోండి. ఇది హైపోటెన్యూస్ కదా, ఇది ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. అంటే పైథాగరస్ A² = H² + A/2 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ H² = A² - A²/4 ఏమవుతుంది, H² = 3A²/4 అవుతుందండి. 4A² - A², 3A² ఎల్సిఎం చేస్తే 3A²/4. H = √3A²/4 మీన్స్ √3A/2. అంటే ఇప్పుడు చూడండి, H = √3A/2. ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టుకోవచ్చు అండి. దీనికి సంబంధించి షార్ట్లో క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సైడ్కి హైట్కి రిలేషన్ 2:3 ఎలా వస్తుంది. A/H దట్ ఈక్వల్ టు ఏ అంటే ఎంతండి, ఏ రాసేసేయండి. హెచ్ ప్లేస్లో √3A/2. ఇప్పుడు ఏ క్యాన్సిల్. 1:√3/2. 1:√3/2 అంటే బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేయండి. √3/2 × 2. అంటే ఏదైనా వాల్యూ చేంజ్ కాకూడదు అంటే 2 టర్మ్స్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 2 డినామినేటర్లో 2 ఉండకూడదు. రేషియో అంటే సింపుల్గా A/B మోడల్లో ఉండాలి. 2 క్యాన్సిల్ అంటే 2:3 అండి. చూడండి ఇక్కడ ఆన్సర్ 2:3. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సైడ్ అండ్ ఆల్టిట్యూడ్ ఈజ్ 2:3. ఇది బిట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు, లేదా హెచ్ ప్లేస్లో √3A/2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని √3A/2 ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనండి.